అక్రమాలను బయటపెట్టిన జీవీ రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ములు. క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఉన్న యువనేత దూరం కావడం పార్టీకి తీవ్ర నష్టమంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు తమ్ములు. జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వెలువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన ఆయనకు పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. ఇక మంచి సబ్జెక్టు ఉన్నటువంటి నేత యువనేత దూరం కావడం పార్టీకి నష్టం తెస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవీ రెడ్డిని తిరిగి టీడీపీలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఇటు జీవీ రెడ్డి వ్యవహార శైలి పట్ల కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనపై కూడా ముఖ్యమంత్రి గుర్రుగా ఉండడంతో ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి ఇటు అధికారుల తీరు, మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తాజా ఘటనను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభుత్వం కూడా ఆ రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆయన అదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్ గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయాలపై కూడా చంద్రబాబు కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నారంటూ చెప్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చేలా జీవీ రెడ్డి ప్రవర్తన ఉందంటూ చంద్రబాబు మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఫైబర్ నెట్లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై 3 రోజుల కిందట జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు ఒకసారిగా ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టాయి. సో మొత్తం మీద జీవీ రెడ్డి దుందుడుకు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫైబర్ చైర్మన్గా జీవీ రెడ్డి ఆ సంస్థని మళ్ళీ ట్రాక్లో పెట్టేందుకు ప్రయత్నించారని, ఆయన చేసిన తప్పేందంటూ ఆయన సన్నిహితులైతే ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద టీడీపీలో అయితే జీవీ రెడ్డి రాజీనామాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ బలోపేతానికి జీవీ రెడ్డి ఎంతగానో కృషి చేశారని, టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం వాణి బాణిని వినిపించారంటూ తెలుగు తమ్ముళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టారని, చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించిన తర్వాతే, దానికి సంబంధించిన స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు అయితే దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నారు. అయితే మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడం ద్వారా పార్టీ నేతలకు ఎండి దినేష్ కుమార్ను ఆ పోస్టు నుంచి తొలగించడం ద్వారా తోక జాడించి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే వాదన కూడా పార్టీలో లేకపోలేదు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎవరు గీత దాటినా చర్యలు తప్పవన్న గట్టి సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారంటూ ఏపీ రాజకీయ వర్గాలు అయితే మరోవైపు చర్చ జరుగుతుంది. మొత్తం మీద జీవీ రెడ్డి రాజీనామాతో అటు తెలుగుదేశం పార్టీలో అయితే కలకలం రేగింది. ఓ మంచి కార్యకర్తను కోల్పోతున్నామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు చంద్రబాబు ఎవరు గీత దాటినా సహించరు, క్రమశిక్షణ చర్యలను ఉపేక్షించరు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించారంటూ కొంతమంది వాదించుకుంటున్న పరిస్థితి. సో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిన్న జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు, అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే, మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9వ నెల, అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే, వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే, ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి, ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి
ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు, పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెట్టు నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఆయన, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు, బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనేకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారు 3 పేర్లు ఏంటంటే, ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో